తిరుమలలో మర్రిమానుమిట్ట దగ్గర టీటీడీకి డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ ప్రాపర్టీ ఇచ్చిన స్థానికులు ప్రత్యామ్నాయం కల్పించకుండా మరియు కార్మికుల సమస్యలు గత ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాలుగా ఇబ్బందికి గురిచేశారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా ఇప్పటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్పందించడం లేదు అని బాధితులందరూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర శాంతితో ధర్నా చేపట్టారు. అధికారులు స్పందించకపోతే 2 రోజుల తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలియజేశారు. కార్యనిర్వహణాధికారి వారికి ఉన్నతాధికారులకు తెలియజేయడం కావాలిగా ఈరోజు శాంతియుతంగా ఏర్పాటు చేసినట్టు ఈ ధర్నా సమీపి రోజు రోజుకి ఉధృతం అవుతుందని చెప్పేసి పార్టీ పరంగా కూడా చాలా విస్తృతంగా విజృంభిస్తుందని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. అందువల్ల మేము మా కొత్త సమస్యలని అడగట్లే. వైసీపీ ప్రభుత్వంలో మాకు అన్యాయాలు జరిగినాయి, వాటిని సరిచేయండి. గత ప్రభుత్వంలో కక్ష సాధింపుగా మా పైన పెట్టినటువంటి కేసులు, కొన్ని యూనియన్ ఆఫీసు రద్దు చేయడం, అనేక బాధలు పెట్టారు మమ్మల్ని స్థానిక నాయకులు వైసీపీ వాళ్ళు. వాటిని సరిచేయమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు పర్సనల్గా కలిసి చెప్పడం జరిగింది. వాయిగూడ దేవస్థానం కార్యనిర్వహణాధికారి రావడం జరిగింది. వీళ్ళు గత 6 నెలలుగా మాకు లెటర్ ఇచ్చారు. ఏమని, మీ సమస్యలు పరిష్కారం చేస్తాము, మీ సమస్యలు నెలలో పరిష్కారం చేస్తాము. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. పట్టుకునిదిలే. మీరు ఇచ్చిన కాగితానికే విలువ లేదు. టీటీడీ ఈవో గారు శ్యామలరావు గారు ఇదివరకు ఈవో గారు ఇచ్చారు మీ సమస్యలు పరిష్కరిస్తామని. దానికే దిక్కులే. ఇంకా మీరు ఏం చేస్తారు? టీటీడీ అధికారులు దేవుడు డబ్బు సంపాదిస్తూ ఉంటే లక్షల జీతాలు తీసుకుని సీట్లో కూర్చుని కింద పనిచేసే కార్మిక సమస్యలు మీకు అసలు పట్టట్లేదు. అందువల్ల ఇప్పుడు కన్నా తొందరండి, న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయండి. తప్పుడు నివేదికలు వచ్చండి. పై నుంచి వస్తామంటే తప్పుడు నివేదికలు. ఆ సీట్లో కూర్చున్న అధికారులు ఏమి రాస్తారో వాళ్ళకే తెలియదు. ఇష్టం వచ్చినట్టు రాసింది అంటే అడిగే వాళ్ళు లేడు. వాళ్ళే వస్తారులే, వాళ్ళు చూస్తారా, మనం ఏదో రాసి పంపించేద్దాము అని చెప్పి తప్పుడు రిపోర్ట్లు అంతా పంపుతున్నారు. దానంతా నిరోధించాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటికైనా సరే కార్యనిర్వహణాధికారి వారు, చైర్మన్ గారు కార్మిక సమస్యలు, టీఎన్టీ సమస్యల్ని పరిశీలించి న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో జై శ్రీ వెంకటేశ్వర నమః. మిత్రులారా, మన సమస్యల గురించి మనం ప్రతి ఒక్క ఆఫీసర్కి, వారి ప్రతి ఒక్క కార్యాలయానికి లెటర్ ఇచ్చినాం. వెల్ఫేర్ డిసెంబర్ నుంచి ఇచ్చినాం. వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర మీటింగ్ జరిగింది. మేము త్వరలో పరిష్కరిస్తామని పిలిచి మాట్లాడి అని మీటింగ్ వల్ల మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఎంతసేపు వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ ఇది చేసుకుంటున్నారే తప్ప మన కార్మికుల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోవడం లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంది. మనం అలా లెటర్ ఇచ్చినాం. ఇందులో 2 ఈవోలు మారిపోయినారు. మంచి ఈవోలే వాళ్ళు. మనకేదో పరిష్కారం చేస్తామని చెప్పినారు. ఇప్పుడు కొత్త ఈవో గారు వచ్చారు. ఆయన ఏం చేస్తారో చూద్దాము. దయచేసి మనందరూ కూడా సంఘటితంగా ఉండి మన సమస్యలపై మనం పోరాటం చేయాలి అని నిర్ణయించుకున్నాం. ఓకే. కార్మికుల సమస్యల కోసం మేము ఎన్నో రోజుల నుంచి తిరిగి విజయవాడకి, తిరుపతికి తిరిగి అయిపోయింది. అవి ఆ పేపర్లు తెచ్చి ఈఓ గారికి కానీ జేఈఓ గారికి కానీ ఇచ్చితే అవి ఫోటో దాఖలా చేస్తున్నారు కానీ ఒక్క లెటర్ కూడా పరిష్కారం చేయలేదు. దీనికోసం మేము ఎంత దూరమైనా పోరాడతాము. కార్మికుల కోసము మేము మా సొంత పని కాదు, పార్టీకి అయితే వ్యతిరేకం లేదు. కార్మికుల కోసం అయితే ప్రాణాలు కూడా పోయినా మేము కాపాడి కార్మికుల ఐక్యత.
మొండి వైఖరి, నశించాలి టీఎన్టీయూసీ కార్మికుల పట్ల అధికారుల మొండి వైఖరి, నశించాలి టీటీడీ అధికారుల మొండి వైఖరి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఇక్కడ టీఎన్టీయూసీ తరఫున ఈరోజు ఒక రిలే నిరాహారదీక్షకి రావడము మనకు చాలా సిగ్గుచేటు. ఎందుకంటే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అంటే ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ సంస్థ. అంటే ఒక పెట్టెకి బాధ కలిగితే తండ్రికి చెప్పుకోవాలా, మనం పెట్టె స్థానంలో ఉన్నాం. కానీ పెట్టెకి ఏదన్నా సమస్య వస్తే తండ్రి మీకు న్యాయం చేస్తామంటే తండ్రి కరుగుతున్న గురువులు, వీళ్ళు చేయాల్సిన వాళ్ళు, విద్యాబుద్ధులు నేర్పించే గురువులు ఎలా ఉంటారో ఈరోజు టీటీడీ వాళ్ళు మనకు ఏదో ఒక పరిష్కారం మన సమస్యలకి చేస్తారని మనము ఆశతో వస్తే గురువు స్థానంలో ఉన్న టీటీడీ అధికారులు మనకు న్యాయం చేయకపోగా మన తండ్రి స్థానంలో ఉన్న పెద్దవాళ్ళు ఇచ్చిన ఆదేశాలను పుట్టదాఖలు చేస్తూ మనకు ఎటువంటి న్యాయం చేయకపోగా మన కుటుంబాలను రోడ్ల పైన పడేస్తున్నారు. కాబట్టి టీటీడీ అధికారులు మా టీఎన్టీయూసీ కార్మికులందరికీ న్యాయం చేయాలని, ఒకవేళ మాకు కానీ 28 సమస్యలు ఉన్నాయి టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ తరఫున. మేమేమి మీ ఆస్తుల్లో వాటాలు అడగడం లేదు, మీ ఉద్యోగాల్లో మేము వాటాలు అడగడం లేదు. మేము అడుగుతున్నది న్యాయమైన మా సమస్యలు, మా హక్కులను మేము అడుగుతున్నాం. మేమేదో దౌర్జన్యాలు చేసో దుర్మార్గాలు చేసో మాకు సాయం చేయండి అని అడగడం లేదు. న్యాయమైన మా కోరికల్ని పరిష్కరించాలని టీఎన్టీయూసీ తరఫున మీకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, ఇంకొకసారి టీటీడీ అధికారులకి మేము చెప్పేది ఏమంటే, ఇది చెప్పడం కాదు, తిరుమలలో జరిగిన నిజాలు. 2014-19లో తిరుమలలో దుకాణాలు ఎన్ని ఉన్నాయి? 19-24లో అనాథ రెసిడెంట్గా దుకాణాలు ఎన్ని వచ్చాయి? వీధికి 10 తట్టలు, సర్కిల్కి 10 షాపులు. మీ ఇష్టారాజ్యంగా మీరు అనుకున్న మీ అనుచరులకి, మీ అనుచరులకి, మీ తమ్ముళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ పంచుకున్నారు. ఆ రోజు టీటీడీ అధికారులు ముందుండి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ రోజు మేము అడుగుతుంది మా చట్టపరమైన న్యాయమైన సమస్యలను అడుగుతున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి టీటీడీలో. నిర్వాసితుల సమస్య ఒకటి పేరకపోయింది, వెండర్స్ సమస్య పేరకపోయింది, కళ్యాణ మండపం వాళ్ళది పేరకపోయింది, మెట్లదారు వాళ్ళ సమస్య పేరకపోయింది. ఇన్ని సమస్యలు పేరకపోయి మీరు ఏం చేస్తున్నారు? కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఏం మీ కుటుంబాలు లేవా? మీకు బాధలు ఉండవా? ఈరోజు మీరు చదువుకొని ఐఏఎస్ స్థానాల్లో ఉన్నారు. కానీ చదువు లేని వాళ్ళు నిర్వాసితులుగా రోజు కూలీలు చేసుకుంటూ పండిపాటికి వెళ్ళి వస్తున్నారు తిరుమల నమ్ముకొని. తిరుమలలో ఒకప్పుడు చాలా మంది జనాభా ఉండేది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా మీరంతా కొట్టి కింద పంపించేశారు. వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఎందుకు జరగలేదు? మీ ఉదాసీన వైఖరి, కఠిన వైఖరి వల్ల. కాబట్టి ఈరోజు టీఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తర్వాత మేమందరము ఇది హెచ్చరిక అనుకుంటారో, విజ్ఞప్తి అనుకుంటారో, ఏమనుకుంటారో, ఈ సమస్యలు కానీ మాకు 28 సమస్యలు పరిష్కరించకపోతే మేము రిలే నిరాహార దీక్ష కాదు, శాశ్వత నిరాహార దీక్ష తీసుకోవడానికి కూడా మేము సిద్ధపడే ఉన్నాం. ఎందుకంటే మాకేమి తక్కువ, ఇది కొత్త కాదు. తిరుమల నిర్వాసితుల సంఘం తరఫున ఇదే టీకే ఆదికేశవ నాయుడు గారు, దివంగత ఆదికేశవ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ వారం రోజులు నిరాహార దీక్ష చేశాం. మహిళల ఆరోగ్యాలు క్షీణించాయి. ఆ రోజు మీలో చలనం వచ్చింది. అంతకు మించి ఉధృతంగా మేము కానీ నిరాహార దీక్ష కూర్చోకపోతే మేము టీఎన్టీయూసీ కార్మికులమే కాదు, తిరుమల నిర్వాసితులమే కాదు. ఇది మా హక్కు. మా హక్కును మేము పోరాడి సాధించుకుంటాం. కానీ మీకు వదిలే సమస్య లేదని ఇందు మూలంగా చెప్తున్నాను. టీఎన్టీయూసీ కార్మికుల ఐక్యత.